జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము ఆయన కార్యాలు ఎవరునూ ఆపలేరు. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా. దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన నామములో మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి. అనేకుల కొరకు ప్రార్థించండి. చాలామంది యవనస్తుల కొరకు మరి డ్రగ్స్ కానీ, తాగుడుకని, గంజాయికని అలవాటైపోతున్నారు. ఇప్పుడు సెలవుల టైం కూడా ప్రతి యవనస్తుల కొరకు ప్రార్థనలు చేయండి. ప్రతి యవనస్తురాడు వాళ్ళ తల్లిదండ్రులకు లోబడుతూ దేవునందు భయభక్తులు కలిగి ఉండాలని యవనస్తుల కొరకు ప్రార్థించండి. మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే ఈ దినం జీవంగల దేవుడి మాటల్లో ప్రభు ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము యెషయా గ్రంథము 43వ అధ్యాయం 13వ. నేను కార్యం చేయగా తిప్పివేయవాడు ఎవరు? హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, ఆయన ఇక్కడ ఈ దినం మనకి వాగ్దానం ఇస్తున్నాడండి. ఒక మాట చెప్తున్నాడు మనకి. నేను మీ వెడల ఒక కార్యం చేస్తాను, ఎవరు దాన్ని ఆపుతారు అని చెప్తున్నారండి ఇక్కడ. అంటే మనం అనుకోవచ్చు చాలాసార్లు, ఏంటి నా పరిస్థితి ఇలాగైపోయింది, ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటూ ఉంటాం మనం. కానీ దేవుడు నీ పట్ల నా పట్ల ఒక కార్యం చేయాలనుకుంటున్నాడు. కానీ దాన్ని ఆపమైన వాడు ఎవరు? ఆయన ఒక మాట ఇచ్చాడు, మనకి ఒక వాగ్దానం ఇచ్చాడు. అది అక్షరాల మన జీవితంలో నెరవేరుతుంది. మనం ఎంతైనా నమ్మొచ్చైనా, మనం నమ్మదగిన వారం కాదు, నిమిషానికి ఒకలా మారిపోతాం. కానీ దేవుడు ఎంతైనా మనం నమ్మొచ్చండి. అలా దేవుడు మన వెడలో ఒక కార్యం చేయాలనుకుంటున్నాడు. కానీ దాన్ని తిప్పివేసేవాడు ఎవరున్నారని మనల్ని క్వశ్చన్ వేస్తున్నారండి. ఆయన చెప్పండి, దేవుడికి అసాధ్యమంటూ ఉంది కదా? సాధ్యం లేనిది ఏదైనా ఉందా? లేదు. సమస్తం ఆయనకి సాధ్యమే. కానీ ఆయన ఒకవేళ మన కార్యాలు చేయాలనుకున్నప్పుడు ఆపగలవాడు ఎవరు అని అడుగుతున్నారండి. దీనికి లోతైన సంగతులు ఏంటంటే, మన దేవుడు సర్వశక్తిమంతుడండి. ఆయనకి ఏది కూడా అసాధ్యం కాదండి. సమస్తము సాధ్యమే ఆయనలో. ఇది అసాధ్యము, ఇది ఈయనలో జరగదు అన్నది ఒక్కటి కూడా లేదండి. మన జీవితంలో ఎన్నో నిరాశలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో మరి మనకి ఆటంకాలకు జరుగుతూ ఉంటాయి. కానీ దేవుడి శక్తి ముందు ఏ శక్తి నిలవసాగదండి. అలా అనేక సార్లు అనుకుంటాం, ఒంటరిగా ఉన్నాం, నేను ఒంటరిదాన్ని, ఒంటరివాణ్ణి, నాకెవరూ లేరు, అందరూ ఉన్నా ఏకాకిని, అనాథిని అనుకుంటూ మనం ఒంటరి వాళ్ళం కాదండి. మనకు తోడుగా ఉన్నాడు మన దేవుడు. మీకు ఉదాహరణకి చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు వారు మొర ఆలకించి దేవుడు వారికి ఒక నాయకుడిని సిద్ధపరిచి పంపించి వారిని విడిపించి తీసుకొస్తున్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు వారి పట్ల ఎన్నో చేశారు. అయినా సరే వారు ఏమి చేశారండి? తునీకరించారు దేవుణ్ణి. దేవుడు విడిచిపెట్టేశాడు, మాకు అన్యాయం చేసేసారు అనుకునేవారు. పగల మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై దేవుడు కాసిన ఇవన్నీ కూడా మర్చిపోయారు వీళ్ళు. ఇజ్రాయెల్ ప్రజలకి వారికి మార్గం కనబడలేదు, కానీ దేవుడే వారికి మార్గం తెరిచాడండి. మరి వెనకాల పరో సైన్యం, ముందు సముద్రం. మరి అక్కడ దేవుడు మార్గం తెరిచాడు కదండి వీళ్ళకి. దేవుడికి మన సమస్యలే కదండి, మన భయాలు కూడా తొలగించే శక్తి ఆయనలో ఉందండి. ఎందుకంటే చూడండి, సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనంలో ఇలా చెప్తున్నారండి. దేవుడు అబద్ధమాడు, ఆయన వాగ్దానాలైనా నిలబెట్టుకుంటాడు. అబద్ధమాడడానికి ఆయన మనకలా మనుషుడు కాదండి, దేవుడు కుమారుడండి. ఆయన చెప్పేదంటే అక్షరాల జరుగుతుంది.
ఆపేయగాడు ఎవరున్నారు అని ఇక్కడ ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నారండి. హల్లెలూయా. ఈ వాక్యం మనకి ధైర్యం ఇస్తుందండి. మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ అనుకున్నప్పుడు అంటే ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ కూడా దేవుడి వైపు చూసుకుంటూ సాగిపోలేండి. పరిస్థితులు వస్తాయి, వెళ్ళిపోతాయి. దేవుడి వైపే మనం ఆనుకొని ఉండాలండి. హల్లెలూయా. కాబట్టి మనం ఈ రోజు నుంచైనా వారి మీద వీరి మీద నమ్మకం కాదు, ఎంతైనా ఆయన నమ్మచ్చు. ఆయన మీద నమ్మకం ఉంచుదాం. దేవుడు మన జీవితంలో గొప్ప విజయం కలగజేస్తాడండి. హల్లెలూయా. మన జీవితంలో దేవుడి కార్యాలు ఎవ్వరూ ఆపలేరండి. కానీ మన జీవితంలో ఎప్పుడు జరుగుతాయి, అవి ఎలా జరుగుతాయి దేవుడి చిత్తం మీద ఆధారపడి ఉంటే దీన్నే మనం అంటాం దేవుడు చిత్తం అని. దేవుడి చిత్తంలో ఆయన సమీపంలో ఉన్నాయి. ఆయన మార్గంలో మనం నడిస్తే ఒకటి ఎప్పుడు ఇవ్వాలో ఇస్తూ ఉంటాడండి. హల్లెలూయా. మనం అనుకుంటాం కొన్నిసార్లు జాబు విషయంలో వెళ్ళి ఎన్నోసార్లు ప్రయత్నించినా రాదు. గర్భఫలం విషయంలో ఎన్నో సంవత్సరాలు అవుతుంది వివాహమై, గర్భఫలం లేక ఎదురు చూస్తున్నవారు, వివాహాల కొరకు వయసులు పెరిగిపోయినాయని ఎదురు చూస్తున్నవారు, మరి సమస్యలు రోగాల కొరకు ఏదైనప్పటికీ కూడా అది సమస్య వైపు చూడకు, సమస్యని తరుము కొట్టే దేవుడి వైపు నీవు చూడు. హల్లెలూయా. దేవుడి ఆలోచనలు, దేవుడి తలంపులు మనకి మేలే తప్ప కీడేమీ రాదండి. అది మన వెడల కొంచెం లేట్ అవుతుందంటే నువ్వు ఇంకా సిద్ధపడతలేదేమో. దేవుడు అనుకున్నట్టు ఆయన ఏమనుకున్నాడో నీ పట్ల ఒకటి ఆయన అనుకున్నారు నీ పట్ల. ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఒక టేబుల్ సిద్ధపరిచేసుకున్నాడు. ఆ టేబుల్ ప్రకారంగా మనం వెళుతూ ఉన్నామనుకో, దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు తొట్టెళ్ళిపోవు, ఎచ్చిలు పడవని ఆయన నీ పట్ల కార్యాలు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అబ్రహాం శారాని జ్ఞాపకం చేసుకోండి, మన బైబిల్లో చూస్తాం. కానీ వారు దేవుని నమ్మారంట, దేవుడు పిల్లలు ఇస్తారని. కానీ 25 సంవత్సరాలు ఎదురు చూశారు, ఆయన పిల్లలు పుట్టలేదు. అలాగని వెనక్కి తిరిగిపోయారా? లేదండి. దేవుని నమ్మాడు, దేవుడి చిత్తం ఆయనే చూసుకుంటాడు అని ఎంతైనా నమ్మదగినవాడని చాలా పూర్ణంగా నమ్మాడండి. పరిపూర్ణంగా దేవుడి మీద ఆడుకున్నారండి అబ్రహాం గారు. కాబట్టే వృద్ధాప్యలో దారులు లేని పరిస్థితిలో దారులు తెరిచి దేవుడు శారాకి గర్భాన్ని ఇచ్చాడండి. హల్లెలూయా. మన జీవితంలో కూడా చేస్తాడండి. అబ్రహాం గారు దేవుడి మాట నమ్మాడు, ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మాడండి. మనం కూడా ఈ సంవత్సరం ఎప్పుడు 5వ నెలలో వచ్చేస్తాం మనం కదండి. మరి ఈ సంవత్సరం మనకి దేవుడు వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాలు పెట్టి గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేసావా? చేయలేదు. దినం దేవుడు చెప్తున్న మాట, దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే దేవుడికి మొట్టమొదట సమయం ఇవ్వాలండి. ఆయన దగ్గరే నేర్చుకోవాలి. మనం దేవుడితో సహవాసం ఎప్పుడైతే దేవుడితో మనం సహవాసం చేస్తూ ఉంటామో దేవుడు ఆయన నా కుమార్తె తొట్టెళ్ళిపోదు, లోతుగా నాలో పాతికిపోయింది, నా కుమారుడు లోతుగా పాతికిపోయాడు. ఒకవేళ ఇటువంటి పరిస్థితిలో ఏదైనా శ్రమలో వారికి ఎదురొచ్చినా ఇబ్బందులు ఎదురొచ్చినా నన్ను విడిచిపోరు అని దేవుడికి నమ్మకం కలుగుతుందండి. ఆ నమ్మకం కలగాలంటే దేవుడికి నువ్వు సమీపంగా ఉండాలి, ప్రార్థనలో గడపాలి, నువ్వు ఆనాడు భక్తులందరూ కూడా దేవుడితోని అధికంగా గడిపారు. ఈనాడు ప్రసంగాలు దంచుకొడుతున్నారు, గొప్ప పరిచయం నడుస్తున్నాయి, కానీ ప్రార్థనా జీవితం కోల్పోయారు. సేవకులు కోకలుగా ఉన్నారు. ఏ రోజైనా ప్రతిరోజు 1 గంట దేవుడితో గడిపారా? ఈ మాటలు ఏంటంది ప్రియ సహోదరుడా సహోదరాల, మీరు ఎవరైనప్పటికీ కూడా నీవు దేవుడితో గడపాలి, సంపూర్ణంగా విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడే దేవుడి కార్యాలు నువ్వు చూస్తావు, చూసే కనులు దేవుడికి తెరుస్తాడు. హల్లెలూయా. సమయం ఇద్దాం, దేవుడితో గడుపుదాం, దేవుడు ఇచ్చిన వాగ్దానాలు మనం పొందుకుందాం. ఆయన మనుషుడు కాదండి, దేవుడు కుమారుడు, మాట తప్పివాడు కాదండి. ఆయన ఇచ్చిన మాట అక్షరాలు మన జీవితంలో నెరవేరుస్తాడండి. చూడండి, ఒకరికి ఏదైనా చెయ్యాలైనా తలంచాడంటే అది 100 నారైనా జరుగుతుందండి. యోహాన్ని సువార్త ప్రకటించాలని నియమించుకున్నాడు. యోహాను ఏం చేశాడు? నేను నినియే పట్టణానికి వెళ్ళను అని తెరిసివాడెక్కాడు. దేవుడు ఏం చేశాడు? తెరిసివాడెక్కితే అక్కడ చేపను సిద్ధపరిచాడు.
మనకు బుద్ధులు చెప్పి కొన్నిసార్లు మన ద్వారాగా కొన్ని కార్యాలు ఆయన చేయించుకుంటాడండి. హల్లెలూయా. ఇంకా మన మార్గాలు ప్రభువుకి ఇష్టమైన మార్గాలుగా ఉన్నాయో లేవో పరీక్షించుకొని సిద్ధపడదామండి. దేవుడి కొరకు ఎంత చేసామని కాదు కానండి, ఎంత పరిచర్య చేసామని కాదు కానండి, దేవుడితో సావాసం కలిగి ఉన్నామా లేదా, అప్పుడే దేవుడి కార్యాలు చూస్తాం. యోనా మరి అలాగే చేశాడు. దేవుడితో ఉన్నాడు కానీ ఆయన చిత్తం చెయ్యాలని అనుకోలేదు. కానీ ఇది ఏం చేశాడు? తెరిసివాడు ఏరెక్కని చేపకు అగ్ని ఇచ్చాడు. అక్కడి నుంచి పశ్చాత్తాపం దేవుడు కలగచేశాడు. అప్పుడు సంపూర్ణంగా దేవుడికి మార్గానికి అప్పచెప్పేసుకున్నాడు. దేవుడు అప్పుడు ఆయన చేతిలోకి తీసుకొని యోహాన్ని మరి యోనా గారిని ఆయన చేతులు తీసుకొని నినివే పట్టణం అందరికీ ప్రకటించేలాగా సిద్ధపరిచాడండి దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు మనం ఆయన చిత్తానుసారంగా లోబడతామో అప్పుడు దేవుడి కార్యాలు చూస్తారండి. యోనా మరి అక్కడికి వెళ్ళి ప్రకటించగా మరి నినివే పట్టణం అంతా రక్షించబడిందండి. హల్లెలూయా. 12 సంవత్సరాల రక్తశ్రీ ఆవిడ విశ్వాసంతో ఆయన సంతకు చేరింది, స్వస్థ పొందుకుందండి. విశ్వాసం కూడా దేవుడి కార్యాలు మరి చూస్తారు. విశ్వాసం కలిగి ఉండాలి, భక్తి జీవితం కలిగి ఉండాలి, ఆయనతో సావాసం ఉండాలండి, బైబిల్ చదవాలి. అంతేకాదు మనం లోకానికి విరోధంగా కూడా జీవించాలి, దేవుడికి ఇష్టలుగా ఉండాలి. అలా ఉన్నామో లేదో పరీక్షించుకోవాలి. ఆయన కార్యం మన పట్ల పనాల సమయానికి చెయ్యాలనుకున్నప్పుడు ఆపేవాడు ఎవరో అని దేవుడు అడుగుతున్నాడు. ఆయనకంటూ శక్తిమంతుడు ఎవరు ఈ భూమండలంలో లేరండి. ఆయనే మన రక్ష, మన కోట, మన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆయనే గొప్ప శక్తిమంతుడండి. హల్లెలూయా. మనం ఎవరినందు అతిశయించాలండి? ప్రభునందు. ఆయన మన పట్ల ఎన్నో కార్యాలు చేయడానికి సిద్ధపరిచాడు. కాబట్టి అవన్నీ మనం పొందుకోవాలంటే ఆయన మార్గంలో మనం సాగిపోవాలి. ఆ రీతిగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.